పార్వతీపురం మంజం జిల్లా కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గుమ్మలక్ష్మీపురం మండలం కానసింగి గిరిజన గ్రామానికి బీటీ రోడ్డు రహదారి నిర్మాణ పనులకు ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి బుధవారం నాడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగించారు. స్ఫూర్తి న్యూస్ చౌదరి, మంజం జిల్లా. దేశంలో ఎక్కువ మంది ప్రజలు అసంఘటిత రంగ హమాలీలుగా పనిచేస్తున్నారని, స్వాతంత్రం సిద్ధించి 76 ఏళ్లు గడిచినప్పటికీ ప్రాథమిక హక్కులు లేకుండా కార్మికులు వెట్టి చాకరీ చేస్తున్నారని ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకుడు కేవీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నాడు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రభుత్వ టింబర్ డిపో వద్ద నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. ఈరోజు జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ టింబర్ డిపోలో పనిచేస్తున్న హమాలీల జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏంటంటే, దేశంలో కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. మాకులాగా హమాలీ పనిచేసేవాళ్ళు, మూటలు మోసేవాళ్ళు, సిమెంటు, ఐరన్ ఎగుమతి దిగుమతి చేసేవారు, మాకులాగా కలప ఎగుమతి దిగుమతి చేసేవారు. అనేక రకాలుగా హమాలీ కార్మికులు కోట్లాది మంది ఉన్నప్పటికీ, భారతదేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్నప్పటికీ చట్టబద్ధ సౌకర్యాలు, చట్టబద్ధ హక్కులు మాకు లేకుండా పోయినాయి. పని భద్రత అనేది లేకుండా పోయింది. పనిచేసినంతకాలం పనిచేయడం, యాజమాన్యానికి కోపం వచ్చిన పనుల నుంచి తొలగించే పరిస్థితి ఏర్పడింది. మాకు పిఎఫ్, ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి గతంలో కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయ గారు ప్రకటించారు. కానీ ప్రకటించి 15 సంవత్సరాల పైగా అవుతున్న ఇంతవరకు అటువంటి చట్టబద్ధ సౌకర్యాలు మాకు లేకుండా చేస్తున్నారు. మాకు చట్టబద్ధ సౌకర్యాలు కావాలి. మేము భారత పౌరులం, ఉద్యోగస్తులాగా పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కావాలి. పని భద్రత చట్టం కావాలి. మా పిల్లల్ని, భార్యాభర్తల్ని స్వేచ్ఛగా పెంచుకునే విధంగా పని హక్కుతో ఉండాలని చెప్పి మేము కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చిన్ని రామసత్యనారాయణ నిర్వహిస్తున్న చిన్ని ఫౌండేషన్ ద్వారా ఒక పేద కార్మికులకు సైకిల్ వితరణ చేశారు. అభయాంజనేయ స్వామి ఆలయంలో 4వ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ నేతృత్వంలో దాతల చేతుల మీదుగా లబ్ధిదారుడైన షేక్ బాజీనకు అందజేశారు. స్ఫూర్తి న్యూస్, స్వామి, పశ్చిమ గోదావరి. నమస్కారం. ఈ రోజున వైఎస్ఆర్ నగర్ కాలనీకి చెందిన బాజీ గారు అనే తాపీ కూలీకి ఆయన పడే కష్టం చూసి మంచి మనసున్న సిహెచ్ఆర్ గారి గురించి చెప్పే వయసు నాది కాదు. మంచి మనసున్న, మంచి స్వభావం ఉన్న మంచి వ్యక్తి. ఆయన చిన్ని ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ మన వార్డు తరపున చేసే ప్రతి కార్యక్రమానికి నేనున్నాను అన్న మాట ఎంతో ధైర్యాన్ని ఎత్తుంది. ఒక చిన్నోడినైనా సరే, ఒక యుద్ధం చేసే టైంలో ఎదరికెళ్ళు నేనున్నాను, నువ్వు చేసే కార్యక్రమానికి ఇదిగో నా వంతు సాయంగా ఇదిగో నేనున్నాను, ఆ నేనున్నాను అని ఆయన ఎప్పుడు గురువు గారిని సంబోధిస్తాను. ఆ పిలుపు బంధం ఏంటో తెలియదు, కానీ ఎప్పుడు కూడా నా వెల్విషర్గా, నా శ్రేయోభిలాషగా నేను ఏ పని చేసినా సరే తన వంతు సహకారం నాకుంది. దీవిస్తున్న మంచి మనసున్న మా చిన్ని సత్యనారాయణ గారికి, చిన్ని రామ సత్యనారాయణ గారికి ఆ భగవంతుడు ఎంతో ఆరోగ్యాలు ఇవ్వాలని, ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజున బాజీ అన్న ఒక తాపీ మేస్త్రి కూలికి తన ఇబ్బంది చూసి, తన దగ్గర చేస్తున్నప్పుడు చూసి, తన రోజు వైఎస్ఆర్ నగర్ నుంచి పనికి నడిచొత్తం చూసి ఏదో ఒకటి చేస్తానంటాం, మీ ఏరియా మనిషి కాబట్టి నీ ద్వారా చేస్తానని నన్ను ఇందులో భాగస్వామ్యం చేయడం ఒక అదృష్టంగా భావిస్తూ, ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న మా చిన్ని రామ సత్యనారాయణ గారికి, మా వార్ది టీం అందరి తరఫున కూడా శిరస్సు వంచి పాదవందనం తెలుపుకుంటున్నాను. వైఎస్ఆర్ నగర్లో ఉన్న తాతాజీ గారు మరి ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆయన ఆలోచనలు ఏంటో కానీ అన్నీ కొత్త రకంగా ఆలోచన చేసి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి ఆయన చూసి చాలామంది సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ రోజున ఆ చిన్ని ట్రస్ట్ గురించి కాకుండా మరి వీరి వార్డే ట్రస్ట్ ద్వారా నేను సైకిల్ బాజీకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఏ కార్యక్రమం చేసినా చక్కగా గౌరవంగా అందరినీ కేకేస్తారు. నన్ను ఒక్కనే కాదు, అందరినీ కేకేయడం జరుగుతుంది. మంచి మనసున్న వ్యక్తి తాతాజీ గారు. సరే, ఏదో ఆయన విజ్ఞప్తి చేయటం నేను ఇవ్వడం జరిగింది, చిన్న కార్యక్రమం. మరి కావున తాతాజీ గారికి ఎప్పుడూ కూడా మీ నగరం వైఎస్ఆర్ నగర్ కాదు, మీ నగరం ఇది. అందరూ కూడా ఆయనకు అండగా ఉండి ఎప్పుడు కూడా ఆయన మీరు కాపాడుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. అందరికీ ఉపయోగపడే వ్యక్తిని ఎప్పుడు కూడా కాపాడుకోవాలి. మంచి జట్టులో పాల్గొనడానికి వారిని ఎవరికి ఆపదొచ్చినా నేనున్నానంటూ ముందుకు వస్తారు. మరి అటువంటి వ్యక్తిని మీరందరూ కూడా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఆ ఆంజనేయ స్వామిని వేడుకుంటున్నారు. Please like, share, subscribe our channel.